యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో నెల్లూరు ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. ఎన్నో ఆశ్చర్య క్రియలు కృపతో చేసినావు, హృదయం పరవశించే నిన్నే పాడనా. ఎన్నో ఆశ్చర్య క్రియలు కృపతో చేసినావు, హృదయం పరవశించే నిన్నే పాడనా. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. కొరకై అరుదించినావు, మరణమునే గెలిచినావు, నా పాపము తొలగించినావు, నన్ను నీవానిగా చేసినావు. నా కొరకై అరుదించినావు, మరణమునే గెలిచినావు, నా పాపము తొలగించినావు, నన్ను నీవానిగా చేసినావు. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. నాకు ఉపదేశము చేసినావు, నా భయములు తొలగించినావు, కృత తైలముతో నన్నంటినావు, నన్ను నీవానిగా చేసినావు. నాకు ఉపదేశము చేసినావు, నా భయములు తొలగించినావు, కృత తైలముతో నన్నంటినావు, నన్ను నీవానిగా చేసినావు. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా. నీ కొరకై జీవించేదా, నీ కొరకై జీవించేదా. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్య
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ 34వ కీర్తన దావీదు భక్తుడు రాయించినప్పుడు అతని కండిషన్ ఏంటంటే మరణం అనేది ద్వారం దగ్గరే ఉన్నదన్నమాట. డోర్ దగ్గరే తన యొక్క మరణం అనేది ఉంది. అంటే ఇంకా అబిమెలెకు అనే రాజు తనని చంపేస్తాడు అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు రచించిన కీర్తన. ఆ రాజు దగ్గర వెర్రివాని వలె ప్రవర్తించి అక్కడి నుంచి తప్పించుకున్నప్పుడు రచించిన కీర్తన అని మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఈ కీర్తనలో తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తన జీవితంలో మరణం చాలా దగ్గరకు వచ్చినప్పుడు కూడా దావీదు భక్తుడు ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. ఈ రోజున అదే మనం తెలుసుకోవాలి. ఈ 34వ కీర్తనలో ఉన్న 12, 13 వచనాలు ఈ రోజున మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క 12, 13 వచనాలు నిజంగా మన జీవితంలో ఒక కొత్త కోణాన్ని ఈ రోజున చూపించబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా చాలా దీవెనకరమైన సందేశంగా దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ఆసక్తితో చదువుదాం. ఇక్కడ కీర్తనకారుడు ఏమని అంటున్నాడంటే 12వ వచనంలో, బ్రతుకగోరు వాడెవడైనా నున్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా నున్నాడా, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చాలు. ఇక్కడ ఈ దావీదు భక్తుడు ఒక అనౌన్స్మెంట్, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. అదేంటంటే అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి. అంటే మనందరం కూడా చేతులు ఎత్తాం కదా, మేము అందరం బ్రతకాలనుందండి, నిండు 100 ఏళ్ళు బ్రతకాలనుంది, అవసరమైతే ఇంకా ఎక్కువ బ్రతకాలనుంది అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ భక్తుడు ఏమని అంటున్నాడంటే మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా కదా. చాలాసార్లు అంటారు నువ్వు బ్రతికే ఒక్కొక్క బ్రతికిందిరా, నీది ఒక బ్రతికేనా అని చెప్పి అంటా ఉంటాడు. అంటే ఏంటంటే కొంతమంది అంత అసహ్యంగా బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది జీవితంలో ఎటువైపు చూసినా ఆశీర్వాదం అనేది కానీ నిరీక్షణ అనేది కానీ కనబడకుండా బ్రతుకుతారు. అయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే బ్రతకడం అనేది గొప్ప విషయం కాదు, కానీ అనేక దినాలు మేలు నొందుచు బ్రతకడం అనేది చాలా గొప్ప విషయం. సో అందుకోసం అని అంటున్నాడు, మీరు అనేక దినాలు మేలు నొందుచు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పంటూ, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము అన్నాడు. ఇదొక్కటే మానవ జాతికి రెమెడీ. ఒక వ్యక్తి మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలి అంటే ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితిలో చెడ్డ మాట్లాడకూడదు. చెడ్డ మాటలు అంటే మనం ఏమనుకుంటాం, బూతు మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, వీటిని మనం చెడ్డ మాటలు అంటాం. వీటికంటే భయంకరమైన చెడ్డ మాటలు బైబిల్లో ఉన్నాయి. అవేంటో తెలుసా? దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం. అదన్నిటికంటే దేవుని దృష్టిలో చెడ్డ మాట అని మనం గుర్తించాలి. సో మన నోటికి దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు. ఈరోజు ఇచ్చే ఈ సందేశం ఏంటంటే ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. నీ నోటికి ఉన్న శక్తి, నీ నాలుకకు ఉన్న శక్తిని గురించి ఈ రోజున మనం చూసుకుందాం. ఎందుకంటే మన నోటి మాట అద్భుతాలని సృష్టిస్తుంది. మన నోటి మాట అనేకమైన వినాశనాలని కూడా కలిగిస్తుంది. అందుకోసమనే మన నోటికున్న శక్తిని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రొవర్బ్స్ చాప్టర్ 18:21 అక్కడేమనుందో తెలుసా? జీవ మరణములు నాలుక వశము, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్ అని చెప్పన్నాడు. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలములను తిందురు అని చెప్పన్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఒక వాగ్దానం చేశాడు, దాని ఫలాలను మీరు తింటారు, ఆ ఫ్రూట్ను మీరు తింటారు అని చెప్పన్నాడు. ఏ ఫ్రూట్ని తింటాడంట? జీవాన్ని గురించి నువ్వు విత్తితే జీవపు ఫలాల్ని నువ్వు తింటావు, మరణాన్ని గురించి నువ్వు విత్తితే మరణపు ఫలాల్ని నువ్వు తింటావు అని చెప్పి దేవుడు ఇక్కడ క్లియర్గా రాయించాడు. కనుక ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవునిగా మనకున్న హక్కుల్లో మన నోటి మాట కూడా దేవుడు మనకిచ్చిన హక్కు అని గ్రహించి మన నోటి మాటను మనం చాలా జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు మనం చాలా దీవెనకరమైన దినాల్ని చూస్తాం. బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాండంలో జాగ్రత్తగా గమనిస్తే 1వ అధ్యాయంలో దేవుడు మొట్టమొదటిసారి భూమిని చూశాడు. ఈ భూమిని ఎప్పుడైతే చూశాడో, భూమిని చూసినప్పుడు ఆయనకి నచ్చలేదు. ఏంటి నిరాకారంగా శూన్యంగా ఉన్నది ఈ భూమి, దీన్ని మార్చేయాలి అని చెప్పి దేవుడు అనుకొని ఏం చేశాడు తెలుసా? వెంటనే తన నోరు తెలిసి వెలుగు కలుగును గాక అని పలికెను అని చెప్పింది. ప్రతిసారి కూడా ఆది కాండం 1వ అధ్యాయంలో 8 సార్లు దేవుడు పలుకగా ఆ ప్రకారం ఆయను అని ఉంటుంది. చూడండి ఆది కాండం జెనసిస్ చాప్టర్ 1:3, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అండర్లైన్ చేసుకోండి, పలుకగా వెలుగు కలిగెను. ఎప్పుడైతే ఆయన నోటితో పలికాడో, వర్డ్ ఎప్పుడైతే వచ్చిందో లెట్ దేర్ బి లైట్ అనేటప్పటికి అక్కడ జుమ్ అని చెప్పి వెలుగు కలిగింది కదా. దేవుడు తన నోటితో ఏదైతే పలికాడో ఆ ప్రకారమే అయింది, కానీ 100% రిజల్ట్ వచ్చింది. 10% కూడా ఎటువంటి నెగిటివ్ అక్కడ జరగలేదు. ఒక 10% ఇంకా జరగలేదు, కొంత మాత్రం అయ్యను, అనుకున్నట్లుగా కొంతవరకు జరిగను అని చెప్పనట్లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో 100% అలాగే జరగడం అనేది
ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాన్ని మార్చివేసే ఈ సత్యాన్ని మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు ఈ ప్రపంచాన్ని తన నోటి మాట ద్వారా మార్చేశాడు. ఆ దేవుడు ఏమని అంటున్నాడంటే మన ప్రపంచాన్ని, మన చిన్న ప్రపంచం అనే మన కుటుంబ జీవితాన్ని, లేకపోతే మన వ్యక్తిగత జీవితం అనే ఈ ప్రపంచాన్ని మనం కూడా మార్చుకోవడానికి అదే నోటి శక్తిని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఈ పాడైపోయిన ఈ ప్రపంచాన్ని దేవుడు ఎలాగైతే మార్చాడో మన జీవితంలో పాడైపోయిన మన చిన్న ప్రపంచాన్ని కూడా మన నోటి ద్వారా మనం మార్చుకోగలం. మన నోటికి అంత అధికారం ఎక్కడుంది అని మనం అనుకోవచ్చు. బైబిల్లో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. రెవల్యూషన్ చాప్టర్ 1:6. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అని చెప్పి అందులో ఉన్నది. ఇంగ్లీష్లో చూస్తే ఏమనుందంటే మేడస్ కింగ్స్ అని చెప్పింది. తెలుగులో ఏమనుందంటే రాజ్యముగాను అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే ఆయన మనలను రాజులుగా చేసెను అని చెప్పింది. ఆయన మనలను రాజులుగా చేసెను అని ఉంది. అలాగే రోమన్స్ చాప్టర్ 8:17, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17 వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమనుందో తెలుసా? మనము క్రీస్తు తోడి వారసులము అని ఉంది. ఇంగ్లీష్లో ఉంది అండ్ వీఆర్ జాయింట్ హెడ్స్ విత్ క్రైస్ట్ అని చెప్పింది. మనము క్రీస్తు తోడి వారసులము అని చెప్పింది. అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే దేవుడు మనల్ని ఎలా మార్చాడు అంటే మనల్ని రాజులుగా చేశాడు, ప్లస్ యేసు క్రీస్తు తోటి వారసులుగా మనల్ని చేశాడు. అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ఆదిలో కలుగును గాక అని పలికినప్పుడు ఏదైతే జరిగిందో అలాగే ఆయన తోటి వారసులంగా మార్చబడిన మనం కూడా మన ప్రపంచంలో ఏదైతే పలుకుతామో అదే మన జీవితంలో జరుగుతుంది. చూడండి 1 యోహాను 4వ అధ్యాయం 17 వచనం. 1 John chapter 4:17. అక్కడ ఏమనుందో తెలుసా? సగం భాగం నుంచి చూడండి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాం. యేసుక్రీస్తు ఎటువంటి శక్తిని కలిగి ఉన్నాడో ఆయన అదే శక్తిని మనకు కూడా ఇచ్చాడు. ఆయన అన్నాడు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి అన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని రాజులుగా చేశాడు. దేవుడు మనల్ని క్రీస్తు తోడి వారసులుగా చేశాడు. అందుకని మనం యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాం కదండి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉన్నాం. అందరం చెప్దామా? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉన్నాము. ఎస్, ఈ వాస్తవాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. సో అందుకోసమనే దేవుడు మనల్ని ఏం చేశాడంటే రాజుగా చేశాడు. రాజు ఏం చేస్తాడు? ఒక ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తాడు. రాజు ఏం చేస్తాడంటే తన చేతి కిందకి ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో తనకు అనుగుణంగా తన మనసులో ఉన్న దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేస్తూ ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అలాగే దేవుడు మనల్ని రాజులుగా చేశాడు, మనకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన ప్రపంచాన్ని మన నోటితో మనమే కట్టుకోగలుగుతాం. దేవుడు తన నోటితో ఎలాగైతే ఈ ప్రపంచాన్ని బాగు చేశాడు అలాగే మన నోటితో మన ప్రపంచాన్ని మనం బాగు చేసుకోగలం. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, అండర్లైన్ చేసుకోండి, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమన్నాడు? వాడు చెప్పినది జరుగునని అన్నాడు. ఇంగ్లీష్లో వెరీలీ వెరీలీ అని ఉంది. నిశ్చయముగా చెప్పుచున్నాను, 100% పక్కా, నో డౌట్ అని చెప్పి అంటున్నాడు. మీలో ఎవడైనా సరే ఒక పెద్ద పర్వతాన్ని చూసి మనస్సులో సందేహింపకుండా ఓ పర్వతమా నువ్వు వెళ్ళి సముద్రంలో పడిపో అని మీరు చెప్పినట్లయితే గనక వాడు చెప్పినట్లు జరుగును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే మన నోటికి దేవుడు ఎంత శక్తినిచ్చాడో తెలుసా? బండలను సహితం, పర్వతాలని సహితం అక్కడి నుంచి రీప్లేస్మెంట్ చేయగలిగే స్థితికి, శూన్యం చేయగలిగే స్థితికి, అడ్డు కొండలను కూడా మన నోటి మాట ద్వారా తొలగించుకో అంతే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎంత అధికారాన్ని ఇచ్చాడు చూసారా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవడైనా సరే ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మన నోటికి అంత శక్తి ఉంది. మన నోటికి దేవుడు అంత శక్తినిచ్చాడు. అందుకని దావీదు భక్తుడు ఏమంటున్నాడు? అబీమెలెకు ఎదుట ఉండేటప్పుడు తను అంటున్నాడు, ఎవడు చెడ్డ మాట పలకండి, మరణకరమైన పరిస్థితి వచ్చినా సరే నేను అయిపోయేలాగా ఉన్నానని ఎప్పుడు కూడా మీరు అనకండి, మీ ప్రపంచాన్ని మీ నోటితో కట్టుకోండి. ఎవడైనా మేలు నుండి అనేక దినాలు బ్రతుకు ఉన్నాడా? వాడు ఏం చేయాలి? చెడ్డ మాట పలకుండా
నోటిని కాపాడుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు దాకా దేవుడు మనల్ని రాజులుగాను తన తోటి వారసులుగాను చేసుకున్నాడు. దేవుడు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని బాగు చేశాడో మనం కూడా మన నోటి ద్వారా మన సొంత ప్రపంచాన్ని మనం బాగు చేసుకోగలిగే అధికారం మనకుంది కనుక ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మాట ద్వారా దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అలాగే ఆయన వారసులుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్కును మన నోటి నుంచి ఎప్పుడైతే చెప్తామో, అంటే దేవుని యొక్క మాటతో ఏకీభవించే వాక్కును మన నోటితో ఎప్పుడైతే చెప్తామో మన ప్రపంచం కూడా సృష్టించబడుతుందని తెలుసుకోవాలి. నీ ప్రపంచం అనేది నీ నోటి నుండి పుట్టుకొస్తుంది. అది మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు, నీ నోటి నుంచే పుట్టుకొస్తుంది. నోటికి చాలా గొప్ప శక్తి ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక రైతు చాలా నిరాశగా బాధతో ఉన్నాడనమాట. ఎప్పుడు ఎవరితో కూడా మాట్లాడడం మానేసి ఏడుస్తూనే ఉన్నాడు. అయితే ఆ యొక్క రైతు యొక్క భార్య దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా నీ భర్త అలా నిరాశగా ఉండి ఎవరితో మాట్లాడకుండా ఏడుస్తున్నాడు అని చెప్పంటే, ఏం లేదండి, ఒకరోజు రాత్రి తనకు ప్రియమైన అందమైన గుర్రం మీద పిడుగుపడి ఆ గుర్రం చచ్చిపోయిందండి. చచ్చిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ఎవరితో మాట్లాడకుండా అపరాధ భావంతో నా వలనే ఈ గుర్రం చచ్చిపోయింది, నా వలననే ఈ మంచి గుర్రం చనిపోయిందని ఏడుస్తూ ఎవరితో మాట్లాడడం మానేశాడండి అని చెప్పన్నాడు. గుర్రం పిడుగుపడి చచ్చిపోతే నా వలననే ఇలా జరిగిందని అండం ఏంటమ్మా అని చెప్పంటే, ఏం లేదండి, ఆ రోజు రాత్రి గుర్రం మీద కోపం వచ్చి నీ మీద పిడుగుపడి చస్తావు, దేవుడా అలా చెయ్యి అని చెప్పి అన్నాడంట. అలా చెప్పి లోపలికి వెళ్ళేటప్పటికి రాత్రికి నిజంగానే పిడుగుపడి ఆ గుర్రం చచ్చిపోయిందంట. అందుకోసం అంటే ఏడుస్తూ, నేను అన్న మాట వల్లనే నా ప్రియమైన గుర్రం చచ్చిపోయిందంట. ఇద్దరు భార్య భర్తలు దెబ్బలాడుకున్న తర్వాత ఒక భర్త ఏం చేశాడంటే, ఇవన్నీ జరిగిన సంఘటనలు, భర్త ఏం చేశాడంటే భార్య మీద కోపంతో ఉయ్యాల్లో చిన్న బేబీ పడుకుంది. ఆ పాప దగ్గరికి వెళ్ళి సీరియస్గా చూస్తూ అందమైన ఆ పాపని, రేపు ఉదయం కల్లా నువ్వు చచ్చిపోతావు అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఉదయం కల్లా ఏమైందో తెలుసా? ఆరోగ్యంగా ఉన్న పాప ఉయ్యాలో చచ్చిపోయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే అనారోగ్య కారణాలు ఏవీ లేవండి, ఆరోగ్యంగా ఉంది పాప, ఎందుకు చచ్చిపోయింది మాకైతే అర్థం అవట్లేదు అని. కారణం ఏంటో తెలుసా? నోటి మాట. ఒక పాస్టర్ గారు అన్నారు, నేను వాక్యం చెప్తూ పుల్పిట్ మీదే పడి చచ్చిపోవాలరా అని చెప్పి అంటూ ఉండేవాడు. నిజంగానే ఒక 3 నెలల తర్వాత ఆయన అలాగే పుల్పిట్ మీద పడి చచ్చిపోయాడు. ఇంకొక సేవకుడు ఎవాంజలిస్ట్ ఏమనేవాడంటే, నేను కూడా ఆయన శిష్యుల్లాగా ఏదో ఒక రోజు నేను హతసాక్షిని అయిపోవాలి అని చెప్పంటూ, నేను కనుక చచ్చిపోతే నా తల పేలిపోయి నేను చచ్చిపోవాలి, తల పగిలిపోయి చచ్చిపోవాలి. కొన్ని నెలల్లోనే ఆ వ్యక్తి అలాగే తల పగిలిపోయి చచ్చిపోయాడు. ఇవన్నీ ఏంటో తెలుసా? నోటి యొక్క చేదు కానీ నోటి యొక్క తీపి కానీ ఏదైనా ఇక్కడ ఉంది. అందుకే బైబిల్ ఏమని చెప్తుంది? జీవమరణములు నాలుక వశం. ఈ చేదు అనుభవాలు ఎలాగైతే సంభవించాయో అలాగే మధురమైన అనుభవాలు కూడా మన జీవితంలో మన నోటి ద్వారా సంభవిస్తాయి. అందుకని దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు. ఇక్కడ ఒక సెక్యూరిటీ నుంచు, ఎందుకంటే ఇక్కడ నుంచి మరణకరమైన మాటలు కనుక వెళ్తే అవి నా జీవితంలోకి వస్తాయి, ఇక్కడ నుంచి దీవెనకరమైన మాటలు వెళ్తే అవి నా జీవితంలోకి వస్తాయి అని చెప్పి అంటున్నాడు. అందుకని ఈ రోజున మేలు నుంచి బ్రతకడానికి దేవుడు మన నోటికి గొప్ప శక్తినిచ్చాడు. ఈ నోటి ద్వారానే మన ప్రపంచాన్ని మనం కట్టుకోగలం. బైబిల్ గ్రంథంలో చెప్తున్న విధంగా ఈ రోజుల్లో కూడా చాలామంది మరి ఎప్పుడు చూసినా నేను చచ్చిపోయాను అనుకో, జాగ్రత్త మమ్మీ జాగ్రత్త, డాడీ జాగ్రత్త అని పిల్లల్ని ఏడిపించడానికి బాధపడడానికి మరి అంటారో తెలియదు, కానీ ఏదో రోజు అది మాత్రం అయిపోతుంది. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. చచ్చిపోతాను, పోతాను, పోయేలాగున్నాను అంటే ఏమవుతుందో తెలుసా? దేవుడు ముద్ర వేస్తాడు. నువ్వు విత్తిందానికి కోస్తావు అన్నాడు కదా, పంట పండాలన్నమాట. ఒక్కొక్క దానికి ఎలాగైతే పంట ఉంటుందో అలాగే దీనికి కూడా ఉంటుంది. అందుకోసమనే మన నోటిని కాపాడుకున్నప్పుడు మనం దీవించబడతాం. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 21 verse 23. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. చూసారా ఎంత మంచి మాట రాశాడు? నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. నీ సొంత చిన్న ప్రపంచం నీ నోటి మాటతోనే డిజైన్ చేయబడుతుంది అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీ చిన్న సొంత ప్రపంచం నీ నోటి మాటతోనే డిజైన్ చేయబడుతుంది. కనుక నీ సొంత ప్రపంచాన్ని నువ్వు ఎలా డిజైన్ చేసుకున్నావు? నీ నోటి మాటతో. ఇక్కడ అంటున్నాడు, ఎవడైతే తన నోటిని నాలుకను భద్రం చేసుకుంటాడో వాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని చెప్పి అంటున్నాడు. చాలా మందికి ఒక ఊతపదం ఉంటుంది, ఐ టోల్డ్ యూ సో, ఐ టోల్డ్ యూ నో. నేను చెప్పాను కదా, నేను ముందే చెప్పానండి, నేను అన్నాను కదా అని అంటాడు. నువ్వు అన్నావు కదా, అదే జరిగింది అక్కడ, అదే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో అందుకోసమనే మనం చాలాసార్లు చాలా నెగిటివ్గా మనం మాట్లాడతాం. అది మన జీవితంలో అది పనిచేస్తుందని తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? మనం ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నామో, నువ్వు మాట్లాడుతున్న ప్రతిదీ కూడా నీ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ని నిర్ణయిస్తుంది. నీ ఫ్యూచర్ని ఈరోజు నువ్వు మాట్లాడిన మాట నిర్ణయిస్తుంది, నీ యొక్క ప్రెజెంట్ లైఫ్ని కూడా ఈరోజు నువ్వు మాట్లాడిన మాటనే నిర్ణయిస్తుంది. అందుకోసమనే మన జీవితంలో
జీవమరణాలు నాలుగు వశం అని తెలుసుకొని మన నోటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈనాడు లక్షలాది మంది దేవుని ప్రజలు కూడా ఎప్పుడు చూసినా ఎందుకు నా జీవితంలో వేదన కలుగుతుంది, ఎందుకు నా జీవితంలో బాధ కలుగుతుంది, ఎందుకు నేను ఎప్పుడు చూసినా ఓటమి పాలైపోతున్నాను, ఎప్పుడు చూసినా సాతాను ఆధిపత్యం నా మీదకి వస్తుంది ఎందుకు అని చెప్పి నాలో ఎప్పుడు సంతోషం లేదు ఎందుకని చాలా మంది అనుకుంటారు. ఎందుకు సంతోషం ఉండదు తెలుసా, ఎందుకు ఆనందాన్ని పొందుకోలేకపోతున్నారో తెలుసా? మనం దేవుని యొక్క వాక్యం క్లియర్గా చూస్తే మన సొంత మాటలతో, మన నోటి మాటలతో మన జీవితంలో సాతాను చెడును ప్రవేశపెట్టడం కోసం మనమే ద్వారం తెరుస్తున్నాం. ఈ ద్వారం తెరవడం ద్వారా ఏం చేస్తాడంటే సాతాను మన జీవితంలో ప్రవేశించి నీ నోటి మాటతో నువ్వు ఏదైతే అన్నావో అదంతా నీ జీవితంలో నెరవేరుస్తాడు. అందుకని చాలామంది దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా వారు సంతోషంగా ఆనందంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే నీ నెగిటివ్ వర్డ్సే నీ జీవితంలోనికి సాతాను రావడానికి నువ్వు ద్వారం తెరుస్తున్నావు. అపవాది నీ జీవితంలోనికి రావాలంటే నువ్వు ఎప్పుడు చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే అపవాది నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితంలో అపవాది దాడి చేస్తాడు. అందుకోసమని మన జీవితంలో అపవాది కలుగు చేసుకోవడానికి అనుమతి ఇచ్చే కొన్ని పదాలు ఈరోజు నేను మీతో చెప్తున్నాను. ఈ పదాలు కనుక మీ జీవితంలో చెప్తున్నట్లయితే ఇవి తప్పనిసరిగా అపవాది మీ జీవితాన్ని, అంటే మీ చిన్న ప్రపంచాన్ని నాశనం చేయగలిగే శక్తి గలవాడని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఏమనుందో తెలుసా? ఎప్పుడు అప్పుల్లోనే ఉంటున్నాను అని కొంతమంది అంటారు. అలాంటి మాటలు అనకూడదు. రోజు రోజుకి దిగజారిపోతున్నాను అని అంటారు. అపవాది ఎప్పుడు నా మీద దాడి చేస్తున్నాడు అని చెప్పి అంటారు. చెడ్డది నాకే సంభవిస్తుంది అని అంటారు. యాక్సిడెంట్లో పోతానేమో అని కొంతమంది అంటారు. అలాగే ప్రజలు మాకు వ్యతిరేకులు అవుతున్నారు అని చెప్పి అంటారు. ఈ స్థితిలో చిక్కుకుంటామేమో అని భయం వేస్తుంది అని చెప్పి అంటారు. మేము భేదవారం అయిపోతామేమో అని చెప్పి అనుకుంటారు. మా కాపురం కూలిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. పిల్లలు ప్రేమించరేమో, విధేయత చూపించరేమో అని భయపడుతూ ఉంటారు. ఎప్పుడు రోగిష్టిగానే ఉండిపోతానేమో అని భయపడుతూ ఉంటారు. బిల్లులు కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోతానేమో అని స్థితిలోకి వెళ్ళిపోతారు. వానిని ఎదిరించలేకపోతున్నాను అని నోటి మాట ద్వారా అంటారు. అపవాది నా పిల్లల్ని పట్టుకున్నాడు అని చెప్పి కొంతమంది అంటారు. చూస్తుంటే పరిస్థితి తీవ్రంగా కనిపిస్తుంది అని కొంతమంది అంటుంటారు. మేము ఎప్పటికీ ఇతరులతో కలిసి జీవించలేం అని చెప్పి అంటుంటారు. మేము ఎప్పటికీ జయించలేమేమో అని అనుకుంటుంటారు. కొంతమంది అనుకుంటారు అన్నీ పోగొట్టుకుంటామేమో అనిపిస్తుందండి అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం మాకు జాలీ ట్రిప్ ఉండదండి, మేము సంతోషంగా ఈ సంవత్సరం ఉండలేమేమో అని చెప్పి కొంతమంది అంటారు. అలాగే నేను నా భర్తను ప్రేమించలేనేమో, నేను నా భార్యను ప్రేమించలేనేమో అని చెప్పి అంటారు. అదేవిధంగా నా ఇంటి వారు నన్ను విడిచిపెడతారేమో అని చెప్పి అనుకుంటారు. ఇలాంటి మాటలన్నీ ఏం చేస్తుందో తెలుసా? ఇలాంటి మాటలన్నీ కూడా అపవాదిని జీవితంలో ప్రవేశించడానికి నువ్వు ద్వారం తెరవడానికి కారణం అవుతాయి. అందుకే బైబిల్ ఏముందంటే మార్కు సువార్త 11:23 వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసయ్య అన్నాడు. హీ షల్ హ్యావ్ వాట్స్ ఎవర్ హీ సెడ్. అతడు ఏదైతే చెప్పాడో అది తప్పనిసరిగా జరుగుతుంది. అందుకే ఈ మాటలన్నీ ఏంటంటే సాతాను నీ జీవితంలో కార్యం చేయడానికి, నువ్వు డోర్ తెరవడానికి, ఇవన్నీ డోర్ ఓపెన్ చేయడానికి అన్నమాట, గెడలను ఓపెన్ చేయడానికి ఇది కారణం అవుతుంది. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మంచిదైనా చెడ్డదైనా, కష్టమైన లాభమైన, ఆశీర్వాదమైన శాపమైన, మరణమైన జీవమైన, ఏదైనా సరే ఈ నోటిలో నుంచే వస్తుంది. అందుకని దేవుడు నీ జీవితంలో ప్రవేశించాలి అని అనుకున్నట్లయితే, నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో ప్రవేశించడానికి ద్వారం తెరవడానికి దేవుని వాక్యంతో అనుకూలించే మాటలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రపంచంలో ఆయన ప్రవేశించి మంచి దాన్ని నీ యొక్క జీవితంలో ఆయన సృష్టించడం మొదలు పెడతాడు. అలా దేవుడు సృష్టించాలంటే మన జీవితంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలుసా? నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను, నా ఆరోగ్యం కుదుట పడుతుంది, నా బిడ్డలు దేవుని సేవిస్తారు, ప్రతిరోజు దేవుడు నా కోసమే చేశాడు, నాకు సమృద్ధి కలుగుతుంది, శ్రేష్టమైన ప్రతి ఈవి నాదే, నేను తిరిగి పుంజుకుంటాను, మేము విజయం సాధిస్తాం, అలాగే నా పిల్లలు ప్రయోజకులు అవుతారు, ఆశీర్వాదపు రోజులు వస్తున్నాయి, అదేవిధంగా ఈరోజు ఆరోగ్యం ఆశీర్వాదం నాదే, నా దేవుడు ప్రతి అవసరాన్ని కూడా తీర్చి అనేక మందికి పెట్టేవాడుగా నన్ను చేస్తాడు, అపవాదికి నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో విజయం అనేది ఎప్పుడూ ఉండదు, ఎల్లప్పుడూ నేను ఆనందంగా ఉంటాను. ఇలాంటి దేవుని యొక్క వాక్యంతో అనుకూలించే మాటలు మన నోటితో చెప్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఆయనకి మనం ద్వారం తెరిచిన వారం అవుతాం. కనుక ఈరోజు మనం ఎవరికి ద్వారం తెరుస్తున్నాం అన్నది దేవుని వాక్యం నుంచి తెలుసుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 12:6 Proverbs chapter 12:6 అక్కడ ఏమనుందంటే యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ద మౌత్ ఆఫ్ ద అప్రైట్ షల్ డెలివర్ దెమ్. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. నీ నోరు నిన్ను విడిపిస్తుంది, నీ నోరు నిన్ను బంధిస్తుంది. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి, నిజంగా వారి జీవితాలని దీవించమని అడుగుచున్నాం. వారి జీవితాల్లో నిజమైన ఆశీర్వాదాలు ప్రారంభించమని అడుగుచున్నాం. ఎంతమంది కుటుంబాల్లో అవిధేయులు, రక్షణ లేని వారు ఉన్నారో వారిని దర్శించి వారికి రక్షణ, మారు మనస్సు దయచేయమని అడుగుచున్నాం. తండ్రి,
ఎంతమంది ఆర్థిక ఇబ్బందులతో చిదిగిపోయిన వారు ఉన్నారో ఈ సంవత్సరంలో వారిని లేవనెత్తండి ప్రభా. అన్ని విషయాల్లో వారిని వర్ధింపచేయండి. అప్పులన్నీ తీరిపోగలటకు సాయం చేయండి. తిరిగి పుంజుకొని అనేక మందికి పెట్టేవారుగా వారిని చేయండి. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నేను ఈ సంవత్సరం ఈ రోజు నుంచే నెరవేర్చబడ్డం వారు చూడగలటకు సహాయం చేయండి. నీ శాంతితోనూ నీ సమాధానంతోనూ వారిని నింపమని అడుగుచున్నాం. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఈ సంవత్సరంలో నీ చిత్తానుసారమైన ఘనమైన క్రైస్తవ వివాహాలు జరగలటకు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి, ఈ సంవత్సరంలో వారి గర్భాన్ని తెరవండి ప్రభువా. చక్కని బిడ్డల్ని వారికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది పరీక్షలు రాశారో, రాస్తున్నారో, రాయబోతున్నారో వారందరికీ మీ కృపను మీ జ్ఞానాన్ని సమృద్ధిగా అందించండి. అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలటకు సహాయం చేయండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్లింపు చేయమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు, దురాత్మ సంబంధమైన రోగాలతో బాధపడుతున్నారు, వారందరినీ నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. యేసు నామంలో ప్రతి రోగాన్ని నుంచి విడుదల కలిగించమని అడుగుచున్నాం. ఇప్పుడే ప్రతి రోగాన్ని యేసు నామంలో బంధిస్తున్నాం తండ్రి. నీ కృప చొప్పున బిడ్డలందరికీ స్వస్థత దయచును యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇది శాశ్వతమైనది. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచె దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. and out of Zion's hill salvation comes. These are the days of మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3, Visalakshi Nagar Main Road, Visakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 9848350332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. యేసులో ఈ జీవితం